తమిళనాడు ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలు కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు మరో 10 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంది. ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్న టీవీకే చీఫ్ విజయ్ గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై గవర్నర్తో చర్చించనున్నారు. మరోవైపు కాసేపట్లో పార్టీ ఆఫీస్కు వెళ్లనున్న విజయ్ తమ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఎమ్మెల్యేలతో విజయ్ చర్చించనున్నారు. తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో టీవీకే పార్టీకి కాంగ్రెస్, పీఎంకే, డిఎండీకే లెఫ్ట్ పార్టీలు మద్దతిచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్, డిఎండీకే లెఫ్ట్ పార్టీలు డిఎంకే కూటమిలో ఉండగా పీఎంకే మాత్రం ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంది. ప్రస్తుత ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కు 5 సీట్లు, పీఎంకేకు 5, లెఫ్ట్ పార్టీలకు చెరో 2 సీట్లు దక్కాయి. 10 మంది ఎమ్మెల్యేలు మద్దతిస్తే విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. అయితే విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారనేది సస్పెన్స్ గా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, సుమా, మీరు అన్నట్లుగా తమిళనాట ప్రభుత్వ ఏర్పాటు దిశగా టీవీకి అధినేత విజయ్ అడుగులేస్తున్నారు. అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితమే ఆయన తమిళనాడు రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథన్ అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. ఈ మధ్యాహ్నం లోపే ఆయనకు అపాయింట్మెంట్ పైన కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏ సమయం కేటాయిస్తారనేది తెలియాల్సి ఉంది. అయితే ప్రత్యేకించి మరోవైపు సరిగ్గా 10 గంటల తర్వాత, అంటే మరి కాసేపట్లోనే టీవీకే పార్టీ అధినేత విజయ్ నేరుగా పార్టీ కార్యాలయానికి, చెన్నై నగరంలో ఉన్న పార్టీ కార్యాలయానికి రాబోతున్నారు. ఇక్కడే గెలిచిన అభ్యర్థులతో కూడా ఆయన భేటీ కాబోతున్నారు. నిన్న గెలిచిన తర్వాత డిక్లరేషన్ అందుకున్న తర్వాత నేరుగా అందరూ కూడా చెన్నైకి రావాలంటూ ఇదివరకే పార్టీ అధిష్టానం నుంచి ఆయా గెలిచిన అభ్యర్థులకు సందేశాలు వెళ్ళాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ఇప్పటికే చెన్నై నగరానికి చేరుకున్నారు. వారంతా కూడా కాసేపట్లోనే పార్టీ కార్యాలయానికి రావుతారు. వారంతా వచ్చిన తర్వాత నేరుగా విజయ్ వారితో భేటీ కాబోతున్నారు. మొత్తంగా ఈ సంతోషాన్ని వాళ్ళతో అంతా కూడా పంచుకున్న తర్వాత తదుపరి ప్రభుత్వ ఏర్పాటు కార్యాచరణపై ఎమ్మెల్యేలతో కూడా ఆయన సమాలోచనలు జరుపుతారు. ప్రధానంగా ఇక గవర్నర్ అపాయింట్మెంట్ ఖరారైతే పలువురు ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని ఆయన నేరుగా గవర్నర్ను కలిసే అవకాశం ఉంది. ఆ మేరకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలంటూ గవర్నర్ను విజయ్ విజ్ఞప్తి చేస్తారు. సాధారణంగా అతిపెద్ద, అంటే నెంబర్ పరంగా అతిపెద్ద పార్టీగా అవతరించిన పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో 108 సీట్లు సాధించిన టీవీకే పార్టీని తప్పనిసరిగా గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు. అదే సందర్భంలో అవసరమైన బల నిరూపణ చేసుకోవాలని కూడా విజయ్ను గవర్నర్ కోరే అవకాశం ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇదివరకు మనం మాట్లాడుకున్నట్టుగా మరి 10 సీట్ల దూరంలో విజయ్ ప్రభుత్వ ఏర్పాటు దగ్గర ఆగిపోయి ఉన్నారు. ఈ 10 సీట్లు ఎవరి వద్ద నుంచి తీసుకుంటారు, ఎవరు సహకారం ఆశిస్తారనేది కొంత ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్తో కలవడం దాదాపుగా ఖాయమైనట్టు తెలుస్తోంది. 5 సీట్లున్న కాంగ్రెస్తో కలిస్తే ఇక మిగిలిన 5 సీట్లు ఎవరి నుంచి ఆశిస్తారు? ప్రధానంగా వామపక్ష పార్టీలు చెరో 2 సీట్లతో 4 సీట్లు ఉన్నాయి. కాబట్టి అక్కడ 9 సీట్లు కవర్ అయ్యే అవకాశం ఉంది. ఇక మిగిలింది వీకే విడుదలై కక్షి పార్టీ 2 ఉన్నాయి. అట్లాగే డిఎండీకే ఏదైతే దివంగత విజయకాంత్ సతీమణి, ఆమె ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి ఆమె నుంచి కూడా ఆశించే అవకాశం ఉంది. వీళ్ళంతా ఒక ఎత్తు అయితే వీళ్ళంతా ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న వారంతా కూడా డిఎంకే కూటమిలో భాగస్వాములు. కానీ అన్నా డిఎంకే కూటమిలో భాగస్వామిగా ఉన్న పీఎంకే పార్టీ, అన్బుమణి రామదాసు నేతృత్వంలోని పీఎంకే పార్టీ కూడా 5 సీట్లు సాధించింది. వారు కూడా విజయ్తో కలిసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే దాదాపు మరో సుమారు 15 సీట్లు విజయ్కి దక్కే అవకాశం ఉంది. అయితే విజయ్ ఎవరితో వెళ్లాలా అనేది ఇంకా కూడా కొంత డైలమాలో ఉన్నారు. మొత్తం గవర్నర్ నుంచి అపాయింట్మెంట్ తీసుకొని ఆ మేరకు ఆయనతో ఒక టైం కుదుర్చుకున్న తర్వాత ఏ పార్టీతో కలవాలనేది కూడా పూర్తి స్థాయిలో ఆ వివరాలతో కూడిన ఏదైతే పత్రాన్ని కూడా గవర్నర్కి అందించే అవకాశం ఉంది. మొత్తం మీద గవర్నర్ అపాయింట్మెంట్ మరి కాసేపట్లో ఖరారయ్యే అవకాశం ఉంది. ఇటువైపు ఎమ్మెల్యేలతో భేటీ తర్వాత పలువురు ముఖ్య ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని విజయ్ గవర్నర్ని కలవబోతున్నారు. సుమా, మురళి, అంటే ముందుగా ఎమ్మెల్యేలతో మీటింగ్ జరగబోతుంది కదా, అంటే ఆ మీటింగ్ లో ఎలాంటి పాయింట్స్ డిస్కస్ చేసే అవకాశం ఉంది? ఎందుకంటే పొత్తు అనేది చాలా ఇంపార్టెంట్. 10 సీట్లు ఇప్పుడు వారికి అవసరం ఉన్న నేపథ్యంలో దీని మీదే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందా ఎమ్మెల్యేలతో?
100%. అంటే మనకు వాళ్ళకు కూడా ఉన్న వాస్తవ పరిస్థితిని టీవీకే విజయ్ ఎమ్మెల్యేలందరికీ వివరించే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనకు తెలుసు అంతకుముందు ఎన్నికలకు ముందు కూడా చాలా రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కావచ్చు, అట్లాగే అన్నా డిఎంకే కూటమి కావచ్చు, చాలా పార్టీలు విజయ్తో పొత్తుకు తహతహలాడినా వాటన్నింటిని కూడా సుతరాము తిరస్కరించారు. విజయ్ ఒంటరి పోరు వైపే మొగ్గు చూపించి ఆ మేరకు అద్భుతమైన విజయాన్ని అయితే అందుకున్నారు. తీరా మ్యాజిక్ ఫిగర్కు 10 సీట్ల దూరంలో ఆగిపోయారు. మరి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 118 సీట్లు కావాలి. కాబట్టి మరో 8 మంది, మరో 10 మంది మనకు ఎలాగో కావాలి. కాబట్టి ఎవరితో వెళితే బాగుంటుంది అన్న అంశం పైన గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులతో కూడా ఆయన సమాలోచన జరిపే అభిప్రాయం ఉంది. వారి అభిప్రాయాలు కూడా తీసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే విజయ్ చాలా పెద్ద హామీలు ఇచ్చారు. వాటన్నిటిని అమలు చేయాలంటే మొదట ప్రభుత్వం ఏర్పాటు కావాలి. కాబట్టి ఇప్పుడు కాస్త పట్టు విడుపులు పాటించాలని విజయ్ భావిస్తున్నారు. ఇంకా కూడా అంటే మొండిగా కూర్చుంటే రాజ్యాంగ అనిశ్చితి ఏర్పడుతుంది. కాబట్టి తప్పనిసరిగా కొంతమందిని కలుపుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితి విజయ్ ముందు కనిపిస్తుంది. కాబట్టి ఆ 10 మంది ఎవరితో వెళదాం? డిఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్ వామపక్షాలతో వెళ్తామా, లేక అన్నా డిఎంకేతో ఇదివరకు పొత్తు కుదుర్చుకున్న పిఎంకే పార్టీతో వెళతామా? ఎందుకంటే అన్నా డిఎంకే బీజేపీ ఈ 3 పార్టీలను పూర్తిగా దూరం పెట్టి ఆ కూటమిలో ఉన్న వారితో వెళ్లాలనేదే, అంటే వారిని సపరేట్గా వారు బయటకు వస్తే, వారే సహకరిస్తే వారితో వెళ్లాలా అన్నదే విజయ్ యాక్షన్ ప్లాన్గా తెలుస్తుంది. ప్లాన్ బిలో భాగంగానే విజయ్ నిన్నటి నుంచి ఇట్లాంటి యోచనలు చేస్తున్నారు. కాబట్టి ఎవరితో వెళ్లాలన్న అంశం పైన ఎమ్మెల్యేలతో కూడా చర్చించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సుమా, థ్యాంక్ యూ మురళి.